మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. మెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ అవినాష్ తోనే మార్పు అనే నినాదంతో గెలుపు ధీమాతో అవినాష్ నామినేషన్ కార్యక్రమం వేస్తారు. విజయవాడ విజయ మార్పు అనేటువంటి నినాదంతో గెలుపు ధీమాతో అవినాష్ నామినేషన్ వేస్తారు. అవినాష్ అంటున్నారు. సార్ ఎలా ఉంది ఈ భారీ ఎత్తున జనము ప్రజలు వస్తున్నారు, మీ నామినేషన్ కార్యక్రమం ఆశీర్వదిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఈరోజు మా నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ప్రజానికమే మా విజయ సంకేతం. 5 సంవత్సరాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు, ఈ తూర్పు నియోజకవర్గంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రజానికం వేలాదిగా ఈరోజు మా నామినేషన్ కార్యక్రమానికి తరలి వచ్చారు. ఏదైతే ఒక నమ్మకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద, ఒక నమ్మకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక సంక్షేమ పథకాల మీద, ఆ ఒక ప్రేమాభిమానం ఈరోజు మా మీద చూపిస్తున్నారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా మొన్న వాళ్ళ నామినేషన్ జరిగింది, శవయాత్రలాగా జరిగింది, మాది విజయయాత్రలాగా జరుగుతుంది. వేలాదిగా జనాభా వచ్చి ఈరోజు మా మద్దతు తెలుపుతున్నారు. ప్రత్యర్థుల కనీస నామినేషన్ కూడా ప్రజలు గుర్తు చప్పుడుగా ఉన్న 4-5 వెళ్ళేస్తున్నారు. ఎందుకంటే చెప్పాం కదా, వాళ్ళది శవయాత్ర. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఒక దద్దమ్మలాగా ఏమీ చేయకపోతే ఈరోజు ఒక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ రోజు ఒక నియోజకవర్గంలో వేలాదిగా లక్షలాది మంది సంక్షేమ పథకాలు, ఆ ఒక బలమే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇదే ఈరోజు మాకు ఒక శ్రీరామ రక్షగా ఈరోజు మాకు అన్ని విధాలుగా సహకరిస్తూ మా అందరి ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే మాకు అండగా ఉన్నాయి. ఇంటింటికి వెళ్ళారు, రాష్ట్రంలో ఎక్కడ జరిగిన అభివృద్ధి మీ నియోజకవర్గంలో జరిగింది, ఇదంతా కూడా నామినేషన్ రిఫ్లెక్ట్ అయిందా? ఈరోజు ఈ యొక్క తూర్పు నియోజకవర్గంలో 4 సార్లు గడప దిక్కి ప్రతి ఇంటి దగ్గర తొక్కి వాళ్ళ కుటుంబ సభ్యులుగా మారాం కాబట్టి ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు నామినేషన్ వేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ గారు తరలి వచ్చి నేను ఒక్కసారి అనుమానం చూడండి, వేలాదిగా జనాభా ఎక్కడ మొత్తం అంతా కిక్కిరించిపోయి ఉంది. అదేవిధంగా కృష్ణలంక దగ్గర వెళ్ళి ఆ ఒక ప్రజానికం గారు బయట అందరు గారు ఉన్నారు. మా ఒక నామినేషన్ ర్యాలీయే మాకు విజయ సంకేతం. తప్పకుండా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తున్నాం. మా ఒక నినాదం గారు ఒక్క అవకాశం ఇవ్వండి, ప్రజానికం కోరుకుంటున్నాం, ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్కసారి ఆశీర్వదించండి. ఏ విధంగా కార్యక్రమాలు చేస్తామో అందుకని ఎక్కువ కార్యక్రమాలు కూడా చేసుకుంటాం. ఇది అవినాష్ చెప్తారు. విజయవాడ చరిత్రలో ఈ స్థాయిలో ఎప్పుడు కూడా ప్రజలందరితో ర్యాలీ చేసినటువంటి పార్టీ లేవు. ఖచ్చితంగా ఈ ప్రజలు ఆశీర్వదిస్తున్నటువంటి విధానమే మా గెలుపుకి
ఖచ్చితంగా అవినాష్ చెప్తున్నారు, విజయవాడ చరిత్రలో ఈ స్థాయిలో ర్యాలీలు చేసినటువంటి పార్టీ లేవు, ఈ స్థాయిలో ప్రజలు ఎవరిని కూడా ఆశీర్వదించలేదు, తనకి అరుదైన అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా దక్కింది. ఖచ్చితంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తాం, ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని కూడా అవినాష్ చెప్తున్నారు. సంతోష్ తో అమర్ సాక్షి.